హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కన్నప్ప మూవీ బ్లాగ్ గాయ్స్. సో మేము లాస్ట్ సండే అయితే కన్నప్ప మూవీకి అయితే వెళ్ళాము. సో ఇది లాస్ట్ సండే అనమాట. వెళ్తుంటే కూడా నేను నార్మల్ క్లిప్ అయితే తీశాను. సో మేము ఎక్కువగా మూవీస్కి ఈ మాల్కే వస్తాం గాయ్స్, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, ప్లస్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. సో మేము ఇంట్లో టికెట్ ఆన్లైన్లో బుక్ చేసేసుకొని మాల్కి అయితే వచ్చేసాం మూవీ చూడడానికి. పిల్లల్ని తీసుకొని వచ్చేసాం. సో ఇక్కడైతే కార్ పార్క్ చేసేసి నెక్స్ట్ అయితే మాల్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇదైతే మాల్కి ముందు, మాల్ ఫ్రంట్ సైడ్. సో మేమైతే కార్ పార్క్ చేసి వెళ్తున్నామండి. సో చూడండి, పిల్లల్ని తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. లోపలికి వచ్చాము. పిల్లలు కార్ ఎక్కుతానంటే వాళ్ళనైతే కార్ ఎక్కించాము. వాళ్ళైతే తిరిగారు హ్యాపీగా. సో ఇక్కడైతే చాక్లెట్ హట్కి వచ్చాము. పిల్లలకి చాక్లెట్ కావాలంటే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మళ్ళీ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. డొమినోస్లో పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాము, వోల్కానో పిజ్జా. సో ఈలోపు పిల్లలనైతే ఆడిపిచ్చేసాము. పిల్లలు ఆడుకున్న తర్వాత 7:25కి మూవీ ఉందనమాట. సో పిల్లలైతే ఆడుకున్నారు ఫుల్‌గా. ఆడిన తర్వాత మేమైతే పిజ్జా తీసేసుకున్నాం, వోల్కానో పిజ్జా. సో నెక్స్ట్ అయితే పిజ్జా అయితే తిన్నాము. ఇక్కడ వచ్చేసింది డొమినోస్ పిజ్జా. సో వోల్కానో పిజ్జా అనమాట. నా ఫేవరెట్ అండి. చాలా బావుంటది టేస్ట్. సో ఇది తిన్నాము. తిన్న తర్వాత నెక్స్ట్ అయితే 7:25కి మూవీ స్టార్ట్ అయిపోయిందని పైకి వెళ్ళాము. సో మాకు కావాల్సినయన్నీ మేము ఆర్డర్ పెట్టుకొని పాప్‌కార్న్ కోకా కోలా అండ్ నెక్స్ట్ కాఫీ, క్యాపుచినో అన్నీ కూడా, హాట్ చాక్లెట్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకొని స్క్రీన్ 4 గైస్ మాది. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని. మూవీ స్టార్ట్ అయిపోతదనేసి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్‌గా. నేనిక్కడ తీశాననమాట. కన్నప్ప అని ఉంది కదా స్క్రీన్ పైన, అలా తీశాను. సో ఇక్కడ మేము పిక్స్ కూడా తీసుకున్నామన్నమాట. వచ్చేసాం మేము. థియేటర్‌లో మేము సోఫా సీట్ తీసుకున్నామన్నమాట. కన్నప్ప అని మూవీ అయితే పడింది. మూవీ పర్లేదు గైస్, బానే ఉంది. నాకైతే పర్లేదనిపించింది. సో మేమైతే ఎక్కువగా నేను సోఫా సీటే ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ కేస్ అవైలబుల్ లేకపోతే నార్మల్ సీట్ అనమాట. ఇక్కడైతే నేనైతే కొన్ని నార్మల్ మా పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. సో క్లైమాక్స్ కూడా బానే ఉంది. మూవీ పర్లేదు. ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది. నైట్ అయిపోయింది అప్పటికి. ఇంకా ఇంటికి వెళ్ళాలని గబగబా అయితే మేమైతే బయటకొచ్చేసామింకా. సో ఇదండి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.